హలో క్యూటీస్ అందరికీ కూడా వెల్కమ్ బ్యాక్ టు ఫిజిక్స్ వాళ్ళ తెలుగు. దిస్ ఇస్ మాధురి వెన్ను, యోర్ బయాలజీ ఎడ్యుకేటర్. సో మీకు అందరికీ కూడా మ్యాక్సిమం కామన్ కన్సర్న్ ఏమొచ్చింది నాన్న, ఇన్ని టర్మ్స్ ఉన్నాయి కదా బయాలజీలో, మరి ఎట్లా గుర్తుపెట్టుకునేది అనేసి. సో వీటన్నిటికీ కూడా నేను ఒక కామన్ సొల్యూషన్ చెప్తున్నాను మీ అందరికీ. అండ్ మీరు బయాలజీలో ఫైనల్లో ఫుల్ స్కోర్ చేసుకోవాలి అనుకుంటే ఇప్పటి నుంచే ఏమేం జాగ్రత్తలు పడాలి అవన్నీ కూడా చెప్తాను. సో అస్సలు స్కిప్ చేయకుండా ప్రతి 10th క్లాస్ స్టూడెంట్ ఈ వీడియోని ఎండ్ వరకు చూసేయండి. సో మీరు బయోలో 50/50 స్కోర్ చేసుకోవాలి, ఫుల్ మార్క్స్ స్కోర్ చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇప్పటి నుంచే మీ యొక్క నోట్స్ ప్రాపర్గా మెయింటైన్ చేయడం స్టార్ట్ చేయండి. నోట్స్ మెయింటైన్ చేయడం అంటే టెక్స్ట్ బుక్లో ఉన్నది యాజ్ ఇట్ ఈస్గా దించకండి, క్లాస్లో చెప్పేది యాజ్ ఇట్ ఈస్గా దించకండి. సో మీకు ఇంపార్టెంట్ పాయింట్స్, ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ప్రాపర్ సైడ్ హెడ్డింగ్స్ పెట్టుకొని దాని కింద మెయిన్ పాయింట్స్ డిస్కస్ చేయండి. దాని తర్వాత మీరు డయాగ్రామ్స్ అయితే ప్రాపర్గా మెయింటైన్ చేయండి విత్ లేబులింగ్స్. అండ్ మీరు ఇప్పటి నుంచి ఒక కామన్ ప్రాక్టీస్ని మెయింటైన్ చేయండి. ప్రతి డయాగ్రామ్ వేసిన తర్వాత దాని గురించి ఒక 5-6 పాయింట్స్ అయినా రాసి పెట్టుకోండి. సో దాట్ మీకు ఒక టాపర్ సీక్రెట్ చెప్పాలి అనుకుంటే డయాగ్రామ్ వేశాక దాని గురించి ఒక 2-3 లైన్స్ అయినా మీరు డిస్క్రిప్షన్ రాసినట్లయితే మీకు ఫుల్ మార్క్స్ పడతాయి. సో ఇవన్నీ కూడా ఇప్పటి నుంచే రెగ్యులర్ ప్రాక్టీస్ చేసుకోండి. లాస్ట్ మూమెంట్లో ఇంపార్టెంట్ డయాగ్రామ్స్ ఏంటి మ్యామ్ అనేసి పరిగెత్తకుండా ఇప్పటి నుంచే డయాగ్రామ్స్ ఫ్రీ టైం దొరికినప్పుడు అన్నీ ప్రాక్టీస్ చేసుకొని పెట్టుకోండి. అండ్ ఆల్సో మీరు ఈక్వేషన్స్ కానీ, సైంటిస్ట్ నేమ్స్ కానీ, స్పెషల్ టర్మ్స్ కానీ ఏమైనా వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ స్టిమ్యులై అంటే ఏంటి, హెరిడిటీలో ఫీనోటైప్ అంటే ఏంటి, జీనోటైప్ అంటే ఏంటి, వాటి రేషియోస్ ఏముంటాయి, ఇవన్నీ కూడా ఒక షీట్ మీ బుక్లో ఫస్ట్ పేజ్లో కానీ లాస్ట్ పేజ్లో కానీ మీరు మెయింటైన్ చేసుకుంటే బెటర్. నా సజెషన్ లాస్ట్ పేజ్లో మీరు రివర్స్ తిప్పేసి లాస్ట్ పేజ్లో రాయడం స్టార్ట్ చేయండి. ఓకేనా? ఎక్కడ ఈ క్లాస్ జరిగిన తర్వాత ఈ రోజు ఇంపార్టెంట్గా ఏమైనా సైంటిఫిక్ నేమ్ వచ్చిందా అవన్నీ కూడా మీరు రెగ్యులర్గా రాస్తూ పోండి. లాస్ట్లోకి మీకు మంచి డేటా కలెక్ట్ అవుతుంది. అండ్ ఆల్సో ఇవన్నిటితో పాటు మీరు ఎక్స్పెరిమెంట్స్ ఏవైతే ఉన్నాయో యాక్టివిటీస్, సో వీటి నుంచి మీకు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అడుగుతారు, 2 మార్క్స్ క్వశ్చన్స్ అడుగుతారు అండ్ 1 మార్క్లో కూడా అడుగుతారు. కాబట్టి ఎక్స్పెరిమెంట్స్ కంపల్సరీ మీరు స్పెసిఫిక్గా నోట్ చేసుకొని పెట్టుకోండి. అది కూడా ఎయిమ్, మెటీరియల్స్ రిక్వైర్డ్, ప్రొసీజర్, అబ్జర్వేషన్ అండ్ వాటి మధ్యలో ఒక డయాగ్రామ్. ప్రతి ఎక్స్పెరిమెంట్కి డయాగ్రామ్ ఉన్నా లేకపోయినా కంపల్సరీ మీరు డయాగ్రామ్ ప్రిపేర్ చేసి డ్రా చేయాల్సి ఉంటుంది. మ్యాక్సిమం అన్నిటికీ ఉన్నాయి. సో ఆ డయాగ్రామ్స్ కూడా మీరు ఇంక్లూడ్ చేసుకోవాలి. అండ్ రిజల్ట్ ఆర్ ఇంటర్ఫెరెన్స్ ఉంటుంది. దాని తర్వాత ప్రికాషన్స్ అయితే మ్యాండేటరీగా రాయండి టాపర్ అవ్వాలి అంటే. సో ఇవన్నీ నోట్ చేసుకొని పెట్టుకున్నట్లయితే ఆన్ ద హోల్ లాస్ట్లో మీరు అన్నిటినీ రాయాలి అంటే ఇబ్బంది అవుతుంది. ఇప్పటి నుంచే ప్రతి లెసన్ అయిపోయినాక దానిలో ఏమైనా ఎక్స్పెరిమెంట్స్ ఉంటే వాటన్నిటికీ కూడా ఇదే ఫ్లోలో రాయడం స్టార్ట్ చేసుకోండి. దాని తర్వాత మీకు ప్రతి క్లాస్లో, ప్రతి లెక్చర్లో కూడా నేను ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ మెన్షన్ చేస్తాను క్లాస్ చెప్పేటప్పుడు. అండ్ మీకు ఇవన్నీ కూడా మీరు ఒక నోట్స్లో పాయింట్స్ అన్నీ మెన్షన్ చేయండి. అండ్ నేను క్లాస్ చెప్పేది ప్రతి లెక్చర్ కూడా టాపిక్ హెడ్డింగ్ ప్రాపర్గా పెట్టుకొని మీరు దాని కింద మొత్తం ఫ్లో చార్ట్ విధంగా కానీ ఏమైనా కీ పాయింట్స్ కానీ ఇవన్నీ ప్రాపర్గా మెయింటైన్ చేసినట్లయితే లాస్ట్లో మీరు రివిజన్ చేయడానికి ఈజీ ఉంటుంది. అండ్ ఆల్సో టాపిక్ అయిపోయిన తర్వాత ఒక్కసారి మీరు ఆ టాపిక్ని చదివిన తర్వాత మళ్ళీ కొన్ని డేస్ తర్వాత చూసుకుంటే ఏది గుర్తురావు, అన్నీ గుర్తురావు, ఏదో కొంచెం కొంచెమే గుర్తొస్తుంది, మర్చిపోతూ ఉంటాం. అది హ్యూమన్ బీయింగ్స్కి కామన్ అన్నమాట. సో మర్చిపోవడం కామన్, బట్ దాన్ని రీకాల్ చేసుకున్నట్లయితే మీరు చిన్నప్పుడు ఎప్పుడో మీ ఫేవరెట్ సాంగ్ ఇప్పుడు కూడా హ్యాపీగా పాడతారు. అది ఎలా పాడగలుగుతున్నారు? మీరు అది పదే పదే రిపీట్ చేశారు కాబట్టి. అట్లా అనేసి రట్టా కొట్టద్దు, బట్టి కొట్టద్దు. ఇక్కడ రోట్ లెర్నింగ్ కాదు, మీరు యాక్టివ్ రీకాలింగ్ చేయాలి. సో మీరు ఈ రోజు చదివిన టాపిక్ని 3 డేస్ తర్వాత మళ్ళీ క్విక్ రివిజన్ చేయండి. 7 డేస్ తర్వాత మళ్ళీ ఇంకొక క్విక్ రివిజన్ చేయండి. అండ్ 30 డేస్ తర్వాత మళ్ళీ ఆ టాపిక్స్ అన్నిటినీ క్విక్ రివిజన్ చేయండి. సో ఇలా మీరు రెగ్యులర్ ఇంటర్వెల్స్లో రివిజన్ చేసినట్లయితే మీ ఫర్ ఎవర్ మైండ్లో మీకు లాంగ్ టర్మ్ మెమరీలో స్టోర్ అయిపోయి ఉంటుంది. సో మీరు హ్యాపీగా ఎగ్జామ్లో మంచిగా రాసేయచ్చు అన్నమాట. ఓకేనా? సో ఇవి నోట్స్ మెయింటైనింగ్కి టిప్స్ అండ్ రీకాలింగ్కి టిప్స్. బట్ ఇందులో మనం చూసుకున్నట్లయితే అసలు ఏ ఫ్లోలో చదవాలి అంటే మీ టెక్స్ట్ బుక్లో ప్రాపర్ ఫ్లో ఇచ్చారు నాన్న, కరెక్ట్ ఫ్లో ఇచ్చారు. ఆ ఫ్లోని మీరు ఫాలో అయిపోండి సరిపోతుంది. ఫస్ట్ లైఫ్ ప్రాసెస్లో మీరు అసలు ఎందుకు తింటామో చదవండి. దాని తర్వాత తిన్నది బలంగా ఎలా మారుతుంది అని రెస్పిరేషన్ చదువుతాం. దాని తర్వాత ఇవన్నీ అసలు న్యూట్రియన్స్
న్యూట్రియన్స్ ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయని ట్రాన్స్పోర్టేషన్ చదువుతాం. అండ్ ఆల్సో వేస్ట్ ఎట్లా బాడీ నుంచి బయటికి ఎలిమినేట్ అవుతుంది అనేసి ఎక్స్క్రీషన్ చదువుతాం. ఇది కూడా ప్లాంట్స్‌లో అండ్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్‌లో ఇద్దరిలో చదువుతాం. సో ఇవన్నీ చదివిన తర్వాత అసలు మనం ఎలా ఉన్నాము? మనము మన స్పీషీస్‌ని ఎలా రీప్రొడ్యూస్ చేసుకొని పెంచుకుంటున్నాము? ఇదంతా కూడా మీకు రీప్రొడక్షన్ యూనిట్‌లో తెలుస్తుంది. ఈ రీప్రొడక్షన్ అన్నది మీకు అర్థమవుతేనే హెరిడిటీ అన్నది అర్థమవుతుంది. సో హెరిడిటీలో మీకు జెనెటిక్స్ అంటే ఏంటి? అండ్ మీరు మీ పేరెంట్స్ లాగే ఎందుకున్నారు? వాటన్నిటికి కూడా ఆన్సర్స్ ఉంటాయి కాబట్టి రీప్రొడక్షన్ చదివాకనే హెరిడిటీ చదవండి. ఫస్టే హెరిడిటీ చదివితే మీకు ఏమీ అర్థం కాదు. ఓకేనా? అండ్ ఇదంతా కాకుండా మన గురించే కాకుండా మన చుట్టూ ఉన్న వరల్డ్ గురించి చదవడానికి అవర్ ఎన్విరాన్మెంట్ లాస్ట్‌లో చదవండి. ఇది అస్సలు ఇగ్నోర్ చేయకండి. దీనిలో నుంచి కూడా మల్టిపుల్ క్వెషన్స్ వస్తాయి. స్పెసిఫిక్‌గా షార్ట్ ఆన్సర్ క్వెషన్స్ వస్తాయి. ఓకేనా? సో ఇవన్నీ కూడా ప్రాపర్ ఫ్లోని మెయింటైన్ చేసుకుంటూ అండ్ ప్రతి ఎగ్జామ్‌కి కూడా మేము చెప్పే ఒక ఇంపార్టెంట్ క్వెషన్స్ చదువుకుంటూ అండ్ ఆల్సో ఇప్పటి నుంచే ఇంపార్టెంట్ క్వెషన్స్ వెయిటేజ్ అనేసి పరిగెత్తకండి. ఇప్పటి నుంచి మీరు కాన్సెప్ట్స్‌ని నేర్చుకోండి. లాస్ట్‌లో ఇంపార్టెంట్ క్వెషన్స్ ఆటోమేటిక్‌గా మీకు వచ్చేస్తాయి. బట్ ఇప్పటి నుంచి మీరు అన్ని టాపిక్స్ చదివారు అనుకోండి. సో ఎక్కడి నుంచి క్వెషన్స్ ఇచ్చినా కానీ, ఎంత డిఫికల్ట్ ఇచ్చినా కానీ మీరు అన్నీ రాసే విధంగా ప్రిపరేషన్ అవ్వచ్చు. సో మనకి హోల్ ఇయర్ ఉంది. అకాడమిక్ ఇయర్ ఉంది. సో ఈ హోల్ అకాడమిక్ ఇయర్‌ని ప్రాపర్‌గా యూజ్ చేసుకోండి. సో లెసన్స్ ఖడ్గం బ్యాచ్‌లో స్పెసిఫిక్‌గా జాయిన్ అయిన వాళ్ళకైతే లెక్చర్ యొక్క లెసన్స్ మీరు వినండి. సో ప్రతిరోజు లైవ్ లెక్చర్స్ వినండి. అది అర్థం అవ్వకపోతే మళ్ళీ రికార్డింగ్ వినండి. బట్ లైవ్ అయితే కంపల్సరీ అటెండ్ అయ్యి పోల్స్ అటెంప్ట్ చేయండి. అండ్ డౌట్స్ వస్తే డౌట్స్ అడగండి. ఎంగేజింగ్‌గా ఉండండి. లైవ్ చూస్తున్నాం కదా చాల్లే అనేసి ఇక్కడ కూడా ఇంట్రోవర్ట్ లాగా ఉండకండి. మీకేమన్నా డౌట్స్ వస్తే అడిగేసేయండి. క్లియర్ చేసుకోండి. సో దట్ మీకు ఎటువంటి బ్లాకర్స్ లేకుండా ఫైనల్‌లో మంచి స్కోర్ చేసుకోవచ్చు. సెకండ్ థింగ్ డీపీపీస్ కంపల్సరీ అటెంప్ట్ చేయండి. డీపీపీస్‌లో తర్వాత మీరు వీడియో సొల్యూషన్స్ చూసాక డీపీపీస్‌లో ఏమన్నా రాంగ్స్ చేశారా అనేసి రిజల్ట్ అనాలిసిస్ చెక్ చేసుకోండి. మీకు మీరు అనలైజ్ చేసుకోండి. సో ఎక్కడైతే ఏ టాపిక్స్‌లో అయితే రాంగ్ చేశారో వాటన్నిటిని మళ్ళీ రివిజన్ చేసుకోండి. సో దట్ మీకు ప్రాపర్‌గా అర్థమవుతుంది. దాని తర్వాత హోల్ యూనిట్‌ని డీపీపీ చేశాక హోల్ యూనిట్ అయిపోయాక రివిజన్ చేశాక టెస్ట్ ఉంటుంది నాన్న చాప్టర్ టెస్ట్. ఈ చాప్టర్ టెస్ట్‌లో కూడా అటెంప్ట్ చేయండి. దాని తర్వాత దాన్ని కూడా రిజల్ట్ అనాలిసిస్ చేసుకోండి. సో దట్ ఆ చాప్టర్ పైన మీకు ఎంతవరకు గ్రిప్ ఉంటుంది అనేసి అర్థమవుతుంది. ఓకేనా? సో ఇది నాన్న నేను చెప్పాలనుకుంటున్నాను. సో ఇంకా మీరు ఎవరైనా ఖడ్గంలో ఎన్రోల్ అవ్వలేదంటే స్టిల్ దెర్ ఇస్ ఛాన్స్ నాన్న. సో 2 బ్యాచెస్ ఉంటాయి మనకి. ఖడ్గం ఏపీలో 2 ఆప్షన్స్ ఉంటాయి. సేమ్ బ్యాచ్ నాన్న, సేమ్ ఫ్యాకల్టీ ఉంటారు. బట్ 2 ఆప్షన్స్ ఏంటి అంటే ఖడ్గం రెగ్యులర్ బ్యాచ్ ఉంటుంది. ఖడ్గం ఇన్ఫినిటీ బ్యాచ్ ఉంటుంది. సో ఖడ్గం రెగ్యులర్ బ్యాచ్‌లో మనకి లైవ్ లెక్చర్స్, రికార్డెడ్ లెక్చర్స్ అండ్ ఆల్సో క్వెషన్ బ్యాంక్ విత్ ప్రీవియస్ ఇయర్స్ క్వెషన్ పేపర్స్ విత్ ఆన్సర్స్ వస్తాయి. అండ్ ఆల్సో మీకు ఇక్కడ ఏముంటుంది నాన్న, ఈ రెగ్యులర్ బ్యాచ్‌లో డీపీపీస్ ఉంటాయి. అన్నీ కూడా మీకు ఎట్లా నాన్న రిజల్ట్ ఓరియెంటెడ్‌గా ఉంటుంది. ఇవన్నీ కాకుండా స్పెషల్‌గా ప్రతి మంత్ లెక్చరర్స్ తోటి, ఫ్యాకల్టీ తోటి ఇంటరాక్ట్ అవ్వుకుంటూ మైండ్ మ్యాప్స్ బుక్ అండ్ ఆల్సో ఈ బుక్స్, మైండ్ మ్యాప్స్ ఈ బుక్స్ అండ్ ఆల్సో ఫార్ములా షీట్స్ ఇవన్నీ కూడా కావాలి. ప్రతి మంత్ ఫ్యాకల్టీ తోటి రిజల్ట్ అనాలిసిస్ కోసం ఇంటరాక్ట్ అవ్వాలి అనుకుంటే ఖడ్గం ఇన్ఫినిటీ ప్లాన్ అన్నది బెస్ట్. సో మన ఫిజిక్స్ వాళ్ళ స్టార్ట్ అయ్యి 6 ఇయర్స్ అవుతున్నందున 6th యానివర్సరీ స్పెషల్‌గా స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయి. సో మన రెగ్యులర్ బ్యాచ్ వచ్చేసరికి ఖడ్గంది 1999కి మాత్రమే వస్తుంది. అండ్ ఖజానా బ్యాచ్ కావాలి అంటే 2999కి మాత్రమే వస్తుంది. అండ్ ఈ ఆఫర్స్ 31st మే వరకే ఎండ్ అవుతున్నాయి. సో మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే త్వరగా వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. సో దట్ చాలా హెల్ప్ఫుల్‌గా ఉంటుంది. సో వీటన్నిటిలో కూడా మీరు ఎన్రోల్ అవ్వాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. సో వెంటనే ఎన్రోల్ అవ్వచ్చు. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ చేసేయండి. సో మీరు బయాలజీలో ఫుల్ స్కోర్ చేసుకుంటారు అనేసి అనుకుంటున్నాను. ఇంతకీ మీకు నెక్స్ట్ వీడియో ఏం కావాలి అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అండ్ బయాలజీ మీ ప్రిపరేషన్ ఎంతవరకు వచ్చిందో కూడా కింద కామెంట్ చేసి చెప్పేసేయండి. అండ్ సీ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ దిస్ ఇస్ మాధురి వెన్ను సైనింగ్ ఆఫ్. బై బై. టేక్ కేర్.